ఈ కాదు డైరెక్ట్ కంపెనీ పంపిస్తాను 1 month లోపల రాని పక్షాన ఆ స్టెప్ మీరు తీసుకోండి. అది మీరు తీసుకునేవా మీ దగ్గర నుంచి ఇన్ని రోడ్లు వేసినారు కదా కాకపోతున్నా మీ దగ్గర ఇదే నాకు అవసరం చూడండి నేను అడిగింది మీకు చెప్పమని చెప్పలేదు మా రూల్స్ ప్రకారం ఇది అవునా కాదా అని అడుగుతున్నాను అవుతారైతే అవును చెప్పండి కాదంటే అనిపించింది అలిగేషన్స్ మీరు చేసేది అది అనవసరము మీరు ఇంకా చేయని పక్షాన నాకు లోకాయుక్తం యోజనలో కూర్చుంటాం మనం యాక్ట్ చూపిస్తాము మీ తప్ప మా తప్ప అయితే మీరు చెప్తారు మీ తప్ప అయితే మేము చెప్తారు ఇదే అనదర్ క్వశ్చన్ ఇప్పుడు నేను అడుగుతా ఉండేది రూల్ కరెక్టా రూల్ కరెక్టా అదే సార్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం కదా మిమ్మల్ని చూడటం ఫస్ట్ టైం అంటే మీరు ఇష్యూ కూడా నాకు ఎంక్వైరీ కూడా నాకు సబ్జెక్ట్లో మీరు అందుకనే మీరు రేజ్ చేసే పాయింట్స్ ఇస్తే ఐ విల్ గో టు సార్ మీరు ఏ టైంలో చెప్పిన నెక్స్ట్ టైం చేస్తాం ఇప్పుడు మీకు ఇంజన్ చేసి వచ్చిందో దాంట్లో అన్ని బాగుపడాలి మీకే ఇంకో పాయింట్ చెప్పాను సార్ అలిగేషన్ ఇమ్మూవల్ ప్రాపర్టీ రూల్స్ ఎంత చెప్తారు సార్ నేను ఒక డిపార్ట్మెంట్ కావాలి అలిగేషన్ అక్విజిషన్ అసైన్మెంట్ అనేది ముందు నుంచి ఫస్ట్ అలిగేషన్ అంటే గవర్నమెంట్కి మేము అడ్రస్ లెటర్ టు ది గవర్నమెంట్ ఫర్ అలిగేషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఫేవర్ లోకల్ బాడీ for specific purpose. As a local body requires so many requirements కాబట్టి స్కూల్ బిల్డింగ్ కానీ రోడ్ కానీ ఏదైనా పార్క్ అడ్రస్ రూల్ తీసుకుంటాం అనమాట దట్ ఈస్ ప్రొవిజన్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫ్ ఫేవర్ అంటే వాళ్ళు రాసి చేయను మరి అదే ప్రకారం చేస్తున్నాం ఇప్పుడు కొత్త పరిస్థితులు ఏమిటంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ మన టీడీఆర్ని కొత్త కాన్సెప్ట్ ఇచ్చారు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్లో ఒక సర్టిఫికేట్ లాగా ఇష్యూ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ కాంపన్సేషన్ బికాస్ లోకల్ బాడీస్ ఆర్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ ఫండ్స్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ అనే ఉద్దేశంతో రోడ్ వైడింగ్ కేసెస్లో ఇవన్నీ ఏం చేస్తుంటే వాటిలో సైడ్ తీసుకొని we'll allow the person who is handed over site in favor of the municipality, we'll allow for additional construction will be given to that person. Okay. Adi provision beta. Adi land acquisition. Maybe adanna undi kada మీరు ఉంది. Without permission of the landowner, మీరు పోయిన సోచన కదా. నార్మల్ గా ఒక బిల్డింగ్ రూల్ పొజిషన్ is there sir. Rule position is there. Land acquisition provision act there are three words and assignment, alienation, acquisition. There are 3 words are there. ఇవన్నీ కూడా ప్రాపర్ గా రెవెన్యూ పీపుల్ తో కన్సల్ట్ చేయాలి ఉంది. Yes. Not only revenue. Certain department, maybe irrigation, maybe Panchayat Raj, maybe R&D, అన్వేషణ అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది మనకు అవసరం ఉంటుంది ల్యాండ్ కాబట్టి చైర్మన్ గా కౌన్సిల్ బట్ ఏ సబ్జెక్ట్ కూడా రెఫర్ టు కౌన్సిల్ ఆఫ్టర్ కౌన్సిల్ ఒపీనియన్ దెన్ వి విల్ అడ్రస్ టు ది రిక్వైర్డ్ డిపార్ట్మెంట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం సర్టన్ డిపార్ట్మెంట్ yes అంతే కదా yes without permission of the certain department can you do చేయలేరు కదా ఇప్పుడు ఒక్కోడ్ ల్యాండ్ ఉంది కదా ఒక్కోడ్ ల్యాండ్ లో రోటేషన్ ఒక్కోడ్ ప్రాపర్టీ కేసు ఇస్ రన్నింగ్ ఒక్కోడ్ ప్రాపర్టీలో నోటీస్ లో ఏం చెప్తాం సార్ ఇప్పుడు నన్ను చెప్పండి సార్ ఇప్పుడు ఎనీ ల్యాండ్ మనకు కావాలనుకున్నాం అవును సార్ మనం కౌన్సిల్లో డిస్ట్రిబ్యూషన్ పెడతాము లేదంటే 10 అన్నా పెడతారు కౌన్సిల్ అన్నా పెడుతుంది కౌన్సిల్ శాంక్షన్ అయిన తర్వాత సర్చే డిపార్ట్మెంట్కి మనం పంపిస్తాం సర్చే డిపార్ట్మెంట్కి మనం పంపించే ముందు మనకు ఎంత విడ్త్ కావాలా ఎంత లెవెల్ కావాలి రోడ్డు దానికి సర్టన్ అమౌంట్ ఏదైతే ఉంది ఇది అంతా వచ్చిన మార్కెట్ వాల్యూను బేస్ చేసుకుని మార్కెట్ వాల్యూ సబ్మిషన్ దగ్గర మనం తీసుకొని వాళ్ళకు కన్సల్టింగ్ ఇస్తాం ఎందుకన్నా వాళ్ళ కన్సల్టింగ్ మనం తీసుకొని
మనము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కల్పిస్తాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వచ్చిందో దానికి 10,000 ప్రొవిజన్. ఇప్పుడు 50,000 తిరిగింది అనుకోండి. ఇప్పుడు 10,000 50,000 అబోవ్ అయినప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏం చేస్తారు? సర్టన్ డిపార్ట్మెంట్ కల్పిస్తారు. ఒకవేళ ప్రైవేట్ ప్రాపర్టీ అయితే ఆ ప్రైవేట్ ప్రాపర్టీ 10,000 రూపాయల లోపల ఆయన పర్మిషన్ ఇస్తారు. ఎక్కువైతే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? డైరెక్టర్ గారి టౌన్ ప్లానింగ్ గారికి కన్సల్ట్ తీసుకొని ఈ రోడ్డు తీసుకొని ఈ దగ్గర తీసుకొని డిఎంఏ గారు పర్మిషన్ తీసుకొని మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర తీసుకొని మంత్రి గారి దగ్గర తీసుకొని మీకు పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీ లీగల్ ఒపీనియన్ అడ్వకేట్ మీరు అనిపించి సబ్మిషన్ ఆఫీసర్కి వాళ్ళ దగ్గర నుంచి సబ్మిషన్ వాల్యూ ఎంత అవుతుందో తీసుకొని అప్పుడు మీరు కన్సల్ట్ తీసుకొని వాళ్ళు మొదట్లోనే నెగోషియేషన్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ జరుపుకున్నా ఉంటే మళ్ళీ లేదు. మొదట్లోనే నెగోషియేషన్ చేస్తున్నారు కాబట్టి పార్టీతో అమౌంట్ కట్టి మీరు తీసుకుంటారు. ఒకవేళ లేకుండా అదర్ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్లో నుంచి మీరు ఎన్ఓసి తీసుకుంటారు. వర్క్ మీరు ఇది కావాలి అని చెప్పి మీరు పంపిస్తారు. పంపించిన తర్వాత మీరు ఏం చేస్తారు? సర్టన్ డిపార్ట్మెంట్ మేబీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కల్పిస్తారు. ఇది మీ కాలువ కాబట్టి దీంట్లో వచ్చిన మీరు రిమార్క్స్ ఇవ్వండి, మీరు నో అబ్జెక్షన్ ఇవ్వండి అని చెప్పి పంపిస్తారు. వాళ్ళ యొక్క వాటర్ ఫ్లోకు సంబంధించి ఆ వాటర్ ఫ్లో ఎంత ఉండాలా ఎంత ఉండకూడదు అనే ఉద్దేశం వాళ్ళందరూ మొత్తం వాళ్ళ రూల్ ప్రకారం చేసుకొని మీకు వాళ్ళు పంపిస్తారు. మీకు అందిస్తే అన్వేషణ పవర్ మనకు లేదు. అన్వేషణ పవర్ మనకు రెవెన్యూ వాళ్ళకు ఉంది కాబట్టి రెవెన్యూతో మనం ఎంఆర్ఓ గారికి పంపిస్తాం లేదా తహసీల్దార్. తహసీల్దార్ కూడా అన్వేషణ చేసే పవర్ లేదు కాబట్టి ప్రీవియస్ పర్మిషన్ అకార్డ్ పర్మిషన్ కింద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వల్ల సబ్ కలెక్టర్ తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ రిపోర్టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిపోర్టు తీసుకొని కలెక్టర్ గారు ఏం చేస్తారు? మళ్ళీ అకార్డ్ పర్మిషన్ గవర్నమెంట్ అడుగుతారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్లస్ మున్సిపల్ డిపార్ట్మెంట్ రెండు అడిగిన తర్వాత అక్కడి నుంచి పర్మిషన్ మనకు వచ్చిన తర్వాత అప్పుడు మనము అలినేషన్కు ఎవరు పవర్ ఇస్తారు? తహసీల్దార్ గారికి పవర్ ఇస్తారు. తహసీల్దార్ గారు అది సర్వే చేసి అది ఎంత ఏమే ల్యాండ్ మొత్తం ఇచ్చేసి అది మున్సిపాలిటీకి ఇస్తారు. అప్పుడు మీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ గారి రికార్డులో ఆ ల్యాండ్ వచ్చిందో మున్సిపల్ ల్యాండ్ వచ్చింది అని చెప్పిందో మీరు రికార్డ్ చేసుకొని దీని ఇక్కడ వచ్చిందో మున్సిపాలిటీలో హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ దాని తర్వాత మీరు ఇంజనీరింగ్ సంబంధించిన యాక్షన్ మీరు తీసుకుంటారు. ఇది కర్ణాటక. ఇది కర్ణాటక. వితౌట్ పర్మిషన్ వితౌట్ అకార్డింగ్ కోర్టులో ఉండగా అది కోర్టులో ఉండగా ఒబ్బోర్డ్ ల్యాండ్ మన కమిషనర్ గారు అక్కడ రోడ్డు తయారు చేశారు. అది టెండర్ కూడా తెచ్చేశారు. టెండర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. రోడ్డు కూడా ప్రొవైడేషన్ అయిపోయినారు. అబ్జెక్షన్ కింద ముస్లిమ్స్ పోయినారు. అక్కడ జరిగింది. అక్కడ హిందూస్ ముస్లిమ్స్ గరాటకు కారకులేదు. దట్ ఈస్ అబ్జెక్షన్ చేసి బోర్డు నిలిపేశారు. ముస్లిమ్స్ పోయి నిలిపేశారు. దాని మీద మళ్ళీ గలాటా జరిగింది. గలాటా జరిగిన తర్వాత హిందువులు ఒక ధర్నా చేశారు. మాకు రోడ్డు కావాలని. అక్కడ ఉండే హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు ఆ ఏరియాలో ఉండే వాళ్ళు వీళ్ళు సాయిబులు పోయింది ఇక్కడ రోడ్ ఫామ్ చేయకూడదు మా వబ్బోర్డు ప్రాపర్టీలో 144 సర్వే గెజెట్ కూడా అయింది 2002లో వబ్బోర్డు నుంచి. గెజెట్ అయితే కలెక్టర్ గారికి కూడా వచ్చింది. దీనికి ఫెన్సింగ్ చేసి ఇది మీరు కాపాడండి అని చెప్పి వచ్చింది. ఈ రూల్ ఓవర్లుడ్ బై మున్సిపల్ స్టాఫ్. అది ఎవరైతే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. దానికి ఎగ్జాంపుల్ మీకు రాశాను ఇంకోదని. వాట్ అబౌట్ జీవో నెంబర్ 72 సార్? కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంది కదా.
దాంట్లో మీకు ఒకవేళ స్కూల్ కట్టాలని చెప్పి వేరే వాళ్ళ చివరి భూమి అని చెప్పి మీకు నంద్యాల వాళ్ళు వాళ్ళు అడిగితే కూడా గవర్నమెంట్ ఏం చెప్పింది లోన్ ఇది అకార్డింగ్ టు జీవో నెంబర్ హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ గవర్నమెంట్ మన ఆర్డర్ ఇష్యూ చేసింది. గవర్నమెంట్ ఆర్డర్లో ప్రిన్సిపల్ సెక్రటరీ అదే వచ్చిందో మీకు ఆర్డర్ ఇష్యూ చేసింది ఈ దిస్ ఇష్యూగా అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పిన ఫార్మేషన్ ఆఫ్ రోడ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు దిస్ టెంపుల్ జీవన్. అవును ఇది మీకు కంపల్సరీ అక్విజిషన్ యాక్ట్ కింద రూల్ చెప్పారు సార్. ఇది అయిపోయింది. మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్పారు కదా సార్ స్టార్టింగ్ 72 జీవో ఏం చెప్తున్నది మీరే చెప్తే మాకు బాగుంటుంది. చెప్పారు సార్ మీరు అట్టగా సార్ నేను చెప్పాను సార్ మీరు పెట్టేవారు యాక్చువల్గా అంటే నేను బీదోడికి ఒక సీట్లో మీరు కూర్చున్నప్పుడు మాకంటే వయసులో చిన్నవారైనా కూడా చెప్పడం నేను బయట పోతే రే అంట నా ఫ్రెండ్స్ కూడా ఆఫీస్లోకి వస్తే సార్ అంట నా ఫ్రెండ్స్ కలెక్టర్లు కూడా ఉంటారు. నేనేం చెప్తానంటే రే అంట బయట డిఎస్ కూడా ఇప్పుడుంటే డిఎస్ కూడా నాకు ఫ్రెండే నాకు జూనియరే ఏమంట. కానీ ఆఫీస్లో కానీ వాళ్ళు 6 నుంచి ఇంట్లో కన్నా పోతే సార్ అంట. ఆ చేరుకోవడం మీ పేరేం సార్? నా పేరు బాలాజీ సార్. బాలయోగి బయట బాలాజీ గారి మన మమ్మీ వీళ్ళు పేరు మీద బయట పోతే అదే పక్కలో పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ చేస్తాను బయట పోతే వాడి 116 మంది బాలాజీలు ఉంటారు, 116 మంది ఉంటారు. అందుకోసం మీరు యాక్ట్లో ఇది ఉంటారు కాబట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ కాబట్టి మీ దగ్గర నేను అడుగుతాను. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ మ్యాటర్స్ కూడా నేను మొత్తం ఎస్సీ కంప్లైంట్స్ నేను అలాగే గవర్నమెంట్ ముగ్గురు కంబైన్ కలిసి మీరు పెట్టే రిపోర్ట్ గవర్నమెంట్ అది మన ప్లాన్ సో ఆయన డిసిజన్ కూడా ఆయన గవర్నమెంట్ ఆల్సో అది ఎక్కువ ఉంది. ఇష్యూస్ సైన్ చేశారు ఆల్రెడీ కలెక్ట్ చేశాను. ఈ సైన్ మీరు తయారు చేసుకోండి రిపోర్ట్ అంటే మొత్తం తప్పకుండా అందుకే సార్ మీకల్లా మిమ్మల్ని అడిగాను, అడ్మినిస్ట్రేషన్ మిమ్మల్ని అడిగేశాను, మ్యాటర్ అడిగాను, ఆ ఎమ్మెల్యే సీట్ వరకు మీకు అడిగినాను, అజెండా వరకు అడిగినాను, సెక్షన్ 61 కింద మీకు అడిగినాను. ఆడికి మీకు అయిపోయింది. మీది అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఇంకా ఏదైనా ఉంటే మీకు అడగచ్చు, రెవెన్యూకి సంబంధించింది ఉంటే మేము అడగచ్చు, అది ఏదో మాకు తెలుసు. ఇంకా డైరెక్టర్ ఆఫ్ కౌన్సిలింగ్ అయింది. ఇంకా మీకు ఎస్సీ గారు కనవచ్చు అంటే మనము టెక్నికల్గా ఆయన అడిగిన మీ సబ్జెక్ట్ సార్ ఇంకా 2 సబ్జెక్టులు ఉన్నాయి. అందుకు నేను మీకు అడిగాను. 72 జీవో ఉంది కరెక్ట్. ఇప్పుడు ఓపెన్ ప్లేస్ మీరు వేరే వాళ్ళకు ఆ ఓపెన్ ప్లేస్ పొడగొట్టి కాంపౌండ్ పక్కన కట్టించి ఈ సైట్ ఇచ్చేదానికి మీకు పవర్ ఉందా? రోడ్డుకు అక్కడ ఇంకో లేవు ప్రాబ్లం ఒక వేకెంట్ ల్యాండ్ ఏమంటున్నా సరే ప్రాపర్టీ ఉంటే వాడి ల్యాండ్ డివైడ్ డెవలప్మెంట్ గురించి వాడు జస్ట్ మేక్ అన్ అప్లికేషన్ టు ది మున్సిపాలిటీ ఫర్ ల్యాండ్ వే ఆఫ్ డెవలప్మెంట్ అంటే రోడ్స్ ఓపెన్ స్పేస్గా పెట్టాలి. అప్పుడు సబ్మిషన్ లేఅవుట్ మున్సిపాలిటీ subject will be placed before the council issue and for land development వస్తుంది చెప్పి మనం కౌన్సిల్కి నోటీస్ తీసుకుంటున్నాం. సబ్సిక్వెంట్గా ఇది రెఫర్ టు ది డైరెక్టర్ రీజనల్ డైరెక్టర్ ఉంటాను కాంపిటెంట్ అథారిటీ టు శాంక్షన్ ద లేఅవుట్ అది విత్ ఇన్ ద రూల్స్ ప్రకారం చూసి ప్లాన్డ్గా దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల పెట్టుకొని ఒక 10% ఓపెన్ స్పేస్ ఏర్ మాట్లాడతాం. అది ఫర్ పబ్లిక్ పర్పస్ ఒకటి. రెండోది ఏంటంటే రోడ్స్ పెట్టాం. అది రోడ్స్ పబ్లిక్ పర్పస్ ఫ్యూచర్లో అందరికీ అది పబ్లిక్ రోడ్ డిక్లేర్ అవుతుంది కాబట్టి అది కింద ఉపయోగిస్తాం. రిమైనింగ్ 60% నార్మల్గా ప్లాట్స్ దోస్ ఓనర్ అండ్ సేల్ అవ్వదు అది చేస్తాం. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ అది
ఎవరి పొజిషన్ మీకు మీ ప్రకారము ఏమవుతారు? ముందు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ ను అతను అప్లికేషన్ పెట్టుకుంటాడు, కన్వర్షన్ ఫీజు కడతాడు, మీ దగ్గర పెడతాడు. కన్వర్షన్ ఫీజు పెట్టిన తర్వాత మీరు బెటర్మెంట్ ఛార్జ్, డెవలప్మెంట్ ఛార్జెస్ అన్ని మొత్తం కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసుకుని కౌన్సిల్ మీద పెడతారు. కౌన్సిల్ వచ్చి కన్సల్టెంట్ తీసుకుంటుంది. మీ రూల్స్ ప్రకారం 33 ఫీట్ రోడ్డు, ఓపెన్ సైట్, 10% సైట్ ఇవన్నీ పెడతారు. అది 33 నుంచి 40 వచ్చింది. మెయిన్ రోడ్ వస్తుంది. వచ్చిన తర్వాత పక్కన రేపు లేఅవుట్ ఎవడన్నా సైట్ వేస్తారంటే దానికి అర్జెంట్ రోడ్డు మీరు డైరెక్ట్ ఆఫ్ పని మీరే ప్రొవైడ్ చేస్తారు. చేసేసిన తర్వాత ఇది బెటర్మెంట్ ఛార్జ్, డెవలప్మెంట్ ఛార్జెస్ మీరు కట్టమంటారు. కట్టనప్పుడు మీ ల్యాండ్ను మీరు మార్టిగేజ్ చేయమంటారు. మార్టిగేజ్ చేసిన తర్వాత ఆ ప్లాట్ మార్టిగేజ్ చేసినప్పుడు మీరు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. అంతే కదా. ఈ ల్యాండ్ లో మీ అకార్డింగ్ టు 72 జీవో ప్రకారము మీరు ల్యాండ్ ను ఏ విధంగా పడగొట్టినారు? కాంపౌండ్ కట్టిండే వాళ్ళను పడగొట్టి వేరే కావాల కాంపౌండ్ వాళ్ళు, ఇప్పుడు ఈ వరకు కాంపౌండ్ వాళ్ళు కట్టినామనుకోండి, ఈ వాళ్ళను పడగొట్టేసి ఇది రోడ్డు ప్రొవైడ్ చేసి వేరే వాళ్లకు వితౌట్ లేఅవుట్ రూల్స్ అగ్నెస్ట్ గా మీరు అక్కడ బ్రిడ్జ్ చేసి, ఒక వంక మీద బ్రిడ్జ్ చేసి, ఇరిగేషన్ ఛానల్ మీద బ్రిడ్జ్ చేసి అదర్ ల్యాండ్ కు మీరు రోడ్ ఏ విధంగా ఇచ్చారు? ఇక్కడ పడగొట్టారు, ఈ గోడ ఎత్తుకుపోయి అక్కడ కట్టారు. ఏ విధంగా చేశారు? మీకు సంబంధించిన కన్సల్ట్ సబ్జెక్ట్ మీరు ఇప్పుడు నోట్స్లో పెట్టారు. యాక్చువల్గా నాకు ఈ ఇష్యూ తెలియదు. అది డెప్త్ అది చూసుకొని ఐటమ్ ని మా లెవెల్లో బిఫోర్ చెప్తే 5% ఆయనకి ఏదైనా సబ్జెక్ట్ అంటున్నాను. ఏదైనా ఇది బాగుంటున్నాను. డైరెక్ట్ ఆఫ్ మీరు మాకు అటెండ్ చేస్తే మా మొత్తం 5%. నేను ఏం చేశానంటే డైరెక్ట్ ఆఫ్ కాంపౌండ్స్, ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీ గారికి, డిఎంఏ గారికి అందరికీ కన్సల్ట్ డిపార్ట్మెంట్ పెట్టాను. కానీ నాకు అక్కడ ఏం బాగాలేదు. నాకు ఎప్పుడు బాగాలేదు ఎప్పుడైతే రాలేదు, ఇది రాలేదనే ఉద్దేశంతో నేను లోకాయుక్తం ఏం చేయాలి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేయాలి? బయట మాట డైరెక్టర్ ఆఫ్ కంపెనీ, మీ డిఎంఏ, ఇంజనీరింగ్ చీఫ్, మీరు ముగ్గురిని పిలిచి ఆయన ఇవ్వాలి. ఆయన ఏం చేశారంటే మీ కమిషనర్ వచ్చిందో డైరెక్టర్ ఆఫ్ కమిషన్ అంటే డైరెక్టర్ ఆఫ్ కమిషన్ గారికి ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఏం చేయాలి? దాన్ని డివైడ్ చేసి అడ్మినిస్ట్రేషన్ మీకు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వారికి, అదేవిధంగా ఇంజనీరింగ్ మూడింటికి 3 డివైడ్ చేసి పంపిస్తే ఇది ఇంక్వైరీ జరుగుతుంది. నేను లెటర్ రాసిన చూసి రాంబాబు, ఇది కాదు కన్సల్ట్, మీరు ఐఏఎస్గా వచ్చేసినారు ఇక్కడికి, మీరు ఐఏఎస్గా వచ్చేసినంత మాత్రం మీకు సరిపోదు, మీ డిఎంఏ గారు కూడా ఐఏఎస్ఏ, ఆయన కూడా సజెషన్ ఇవ్వండి. సజెషన్ ఇచ్చి 3గా డివైడ్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ ఆయన కనిపించండి, మీకు ఇది వచ్చిన టెక్నికల్ వచ్చిన మీ డైరెక్టర్ కనిపించండి, టెక్నికల్ బిల్డింగ్ టెక్నికల్, ఇది వచ్చిందో మన ఇంజనీరింగ్ చీఫ్ కనిపించండి, ఇంజనీరింగ్ టెక్నికల్ మీకు రాశాను. మీరు అడిగిన దానికి మీ కన్సర్న్ ఇవి కాబట్టి దానికి ఇచ్చారు. దానికి కూడా ఒక ఇరిగేషన్ ఛానల్ పోతుంది. ఒక ఇరిగేషన్ ఛానల్ పోతా ఉంటే ఇరిగేషన్ ఛానల్ మీద మనం బ్రిడ్జ్ చేయాలంటే ఎవరు పర్మిషన్ కావాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావాలి కదా, అక్కడ పర్మిషన్ కదా, అలినేషన్ కావాలి కదా. ఒక కాలం ఉంది, వాటర్ పోతా ఉంది, ఇక్కడ ప్రజలు ఉన్నారు, అక్కడ ప్రజలు ఉన్నారు, బ్రిడ్జి కావాలి, వాళ్ళకి అడ్రస్ చేస్తాం. దానికి అలినేషన్ అవసరం లేదు, పర్మిషన్ ఇస్తారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ చూసి సూపరింటెండెంట్ చూసి అంటే యూ గివ్ పర్మిషన్ టు కౌన్సిల్ కెన్ లీవ్ ద బ్రిడ్జ్ ఆన్ ది ఛానల్ ఫాలోయింగ్ ఇంజనీరింగ్. అట్లయితే నేను చెప్తానండి, 1988లో నేను వైస్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఓకే, అన్వేషణ తీసుకొచ్చినాం మేము, 30 రోజులతో పాటు లాస్ట్ హైదరాబాద్ పెట్టాం. వాళ్ళందరూ చదువుకున్నారండి, ఇదంతా కల్లా 1988 నుంచి స్టిల్ నౌ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు.
మీరు ఎప్పుడు పర్మిషన్ 2003లో ఇచ్చారు. 2003 తర్వాత మా మున్సిపాలిటీ కన్వర్ట్ చేసుకున్నారు. 8లో కౌన్సిల్ రిలేషన్ చేశాను నేను కావాలన్నారు. ఎంఆర్ఓ పోయినా ఎంఆర్ఓ పోతా అన్నట్లు నాకు ఇది లేదు ఆర్టీఓ రిమార్క్స్ కావాలన్నాడు. ఆర్టీఓ వినాం ఆర్టీఓ రిమార్క్స్ ఇచ్చాడు. ఇస్తూ అక్కడ పర్మిషన్ కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ దగ్గర పోయి పర్మిషన్ తెచ్చాం. ఏమే కలెక్టర్ ఏం చేశాడంటే పర్మిషన్ రాస్తూ ఇది నాకు కన్సర్న్ కాదు, ఇది మళ్ళా వచ్చిందో ఇరిగేషన్ వచ్చి యూనివర్సిటీ కావాలన్నాడు. మళ్ళీ ఇరిగేషన్ ఎస్సీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. ఇరిగేషన్ ఎస్సీ దగ్గర తీసుకుంటే ఈయన కాదు ఇంజనీరింగ్ చీఫ్ కావాలన్నాడు. మళ్ళీ ఆయన దగ్గర పోయి పర్మిషన్ తెచ్చాం. ఈయన ఇస్తే వీళ్ళందరూ తలకాయ నొప్పి చేస్తున్నారని చెప్పేసి కోర్టుకి వేసాం. కోర్టుకి వేస్తే కోర్టు వచ్చిన డైరెక్షన్ ఇచ్చింది ఇది ఏంటి ఏమే మా మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే కోర్టు డైరెక్షన్ ఇస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయింది. రవీంద్రబాబు ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా రోడ్డు ఏమన్నది కోర్టు, మనం వేరే పనులు ఎక్కర్లే, రోడ్డు ఏమనింది కాబట్టి మనం 50,000 రూపాయలు చేస్తాం. ఆడ జనం ఉండారు, అదంతా ఉన్నారు, ఇదంతా వచ్చినారు. ఇది వచ్చిన ఓపెన్ ప్లేస్ 2 ఎకరాలు ఉండే ప్లేస్ మీరు ఎందుకు రోడ్ వేసారు? దానికుంటే లేఅవుట్ ఏమవుతుంది? దాంట్లో లేఅవుట్ వచ్చేటప్పటికి మీ బెటర్మెంట్ ఛార్జ్ ఎక్కడ పోతుంది, డెవలప్మెంట్ ఛార్జ్ ఎక్కడ పోతుంది, కన్వర్షన్ ఫీజు ఎక్కడ పోతుంది, రేపు మీకు వచ్చే మున్సిపాలిటీకి వచ్చే డబ్బు ఎక్కడ పోతుంది, ఓపెన్ ప్లేస్ వాల్యూ ఎంత 10 లక్షలు ఉంది లాస్ ఆఫ్ మున్సిపాలిటీ. పైన మీరు వచ్చిన 3-4 కుంటలు పగలగొట్టి ఇచ్చేసారు. ఇది ఉంది లాస్ ఆఫ్ మున్సిపాలిటీ బై హూమ్ డిపార్ట్మెంట్. అక్కడ వైలేషన్ ఆఫ్ జీవో నంబర్ 72 పోయి చూడండి మీరే. చూసారా? వస్తారా? చూస్తాను సార్. మీరు అంటే నాకు చాలా తక్కువ మీతో పరిచయం. మీరు చైర్మన్ గా పనిచేశారని చెప్పారు, సారే చెప్పారు. కానీ చట్టంలో ఇంత అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కూడా చెప్పారు నాకు. ఒకటి ఒక కాలం మీద వేయడానికి కౌన్సిల్ రిజల్యూషన్ మొదలుకొని వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హౌ టు డీల్ టు సొల్యూషన్ యాజ్ పర్ యువర్ లా. మీరు లా పొజిషన్ గా చెప్తున్నారు సార్. మీకు మధ్య నమస్కారం రెడ్డి. ఏ చైర్మన్ అంటే మీరు ప్రజలకు హెల్ప్ చేయాల్సిందే, బట్ హెల్ప్ ఇంకేదో రూల్ ప్రకారం చేయండి అన్నది చైర్మన్. ఇప్పుడు నేను ఎవరికి నాకు 33 years ఆఫ్ సర్వీస్ సార్. ఎక్కడ ఎవరికి ఫేవరల్ ప్లేసెస్ సార్. వాళ్ళు ది పార్ట్ ఆఫ్ ది ఏపీ. బట్ చైర్మన్స్ గారు ఉంటారు, ఏదో చెప్తుంటారు. బట్ ఏం చూసినా మేము రూల్స్ ప్రకారం చూసి వాళ్ళకి రైట్ చేసి ఆ రూల్ ప్రకారం మన ట్రాన్స్ఫర్ చేయడం అంటే టోటల్ మా ఇంటెన్షన్ ఏంటంటే చైర్మన్ గారి ఇంటెన్షన్ ఆఫీసర్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రజలకి ఇమీడియట్ గా వాళ్ళకి హెల్ప్ జరగాలని మోటివేషన్తో అయిపోతుంది. బట్ ఆ మోటివేషన్ కూడా మీకు ప్రకారం చేస్తాం. మీరంటే సెక్షన్ 49 కి చేసుకుంటాం. చేసుకుని ఇట్ ఇస్ ఎమర్జెన్సీ పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇస్తాం. స్పెషల్ ఆఫీసర్ గారికి స్పెషల్ ఆఫీసర్ నోట్ పుటప్ చేయమంటారు. కమిషనర్ గారు ఇంజనీర్ గారు చేస్తున్నారు.